ఎన్టీఆర్ గారు అనగానే మాకు ఒక తెలియని గౌరవం, అనుబంధం. అసలు ఆయన పేరు వింటేనే మాకు గూస్ బంప్స్ వస్తాయి. ఆయన అంత పెద్ద యాక్టర్. మీతో ఆయన రిలేషన్షిప్ ఎలా ఉండేది? మాతో ఎక్కువగా ఆయన ఎక్కువగా చిన్నప్పుడు ఆయన మెడ్రాస్ ఉండేవారు, మేము హైదరాబాద్ ఫ్రెండ్లీగా ఉండేవారా లేక ఆయన ఉండేవారా? మొదట ఆయన నేను రాజకీయ రాకముందు వరకు ఆయన ఎప్పుడు మెడ్రాస్ ఉండేవారు. నేను చదివినంత పెరిగినంత హైదరాబాదే, ఇక్కడ సో ఇప్పుడు సెలవులకు వెళ్ళడం. ఆయన టైమింగ్స్ ఆయన పొద్దున 7ంటికి షూటింగ్కి వెళ్ళిపోవడం, రావడం మళ్ళీ ఆయన షూటింగ్ రాత్రి 9ంటికి రాగానే వెంటనే ఆయన మళ్ళీ ఆయన 3:30 వచ్చేవారు పొద్దున. సో వీ హ్యాడ్ లెస్ కమ్యూనికేషన్ మోర్ దెన్. అండ్ ఆయన తర్వాత మెయిన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నెవర్ డిడ్ హీ ప్యాంపర్ మీ, గారం చేయడం కానీ అటువంటి చేసేవారు కాదు. ఆయన మాకు కష్టాలేంటో చూపించేవారు తప్పితే స్ట్రగుల్ అయ్యి పైకి రావడం కాబట్టి లగ్జరీస్ కాదు, యూ షుడ్ సీ ద రియల్ లైఫ్ అని చూపించేవారు అన్నమాట. అండ్ మేము ఇప్పుడు చెప్తుండేవు, మేము స్టార్ట్ అయింది, మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు సినిమా ఇండస్ట్రీ వాజ్ నేనే. అక్కడి నుంచి మేము ఆ స్థాయి నుంచి ఇండస్ట్రీని మేము ఇద్దరు మాతో పాటు ఇండస్ట్రీని తీసుకొచ్చాము ఈ స్థాయికి. యువర్ బాధ్యత గోల్స్ఫుల్, మీకు అవసరం లేదు, వాట్ ఎవర్ యూ డిక్టేట్ యువర్ టర్మ్స్ దే విల్ బీ డన్ అని ఎప్పుడు మేము చెప్తుంటారు. అండ్ యాజ్ ఎ ఫాదర్ he used to never forget his duty by giving us such good suggestions, I think. And as well, never he used to pamper us. ఆయన సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగారు, రాజకీయాల్లో కూడా ఒక వెలుగు వెలిగారు. కానీ ఆ తర్వాత చివరి రోజులు మాత్రం కొంచెం కష్టంగా గడిచాయి. ఆ రోజులు గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? I think it was his fate, that's all. I believe in fate. That gives me more confidence in life. God fearing, fate, belief in myself. It also happened, it happened. జరగాల్సింది జరిగింది. I don't change the destiny. ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు అన్నవి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. మీ లైఫ్ లో ఎప్పుడైనా మీరు కష్టాల పాలయ్యారన్న ఫీలింగ్ వచ్చిందా మీకు? నేను ఎప్పుడు నాకు అటువంటి సందర్భం రాలేదు. అటువంటి కష్టాలన్నీ సహజం, లేకుండా ఎవరు ఉన్నాడు. అవన్నీ దేర్ ఆర్ నథింగ్ ఫర్, ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాస్ బిగ్ ఆబ్స్టకల్స్ ఇన్ మై లైఫ్. 5 years తర్వాత బాలకృష్ణ మేము ఎలా చూడొచ్చు? ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, టీడీపీ కార్యకర్త, సినీ హీరో. షేక్స్పియర్ అన్నట్టు ప్రపంచంలోనే ఒక నాటక రంగం, ఎవరి పాత్ర ఎప్పుడు ఎలా అన్నది పోషిస్తే వాళ్ళు వాళ్ళ ఆ పాత్రలో రాణించగలుగుతారన్నది. అంటే నేను జనరల్గా ఇప్పుడు నాకు వేరే అంబిషన్స్ ఏం లేవు. ఐఎమ్ నాట్ ఓవర్ అంబిషియస్. అండ్ ఎనీ పార్టీకి నా అవసరం ఎప్పుడున్నా, ఎప్పుడూ కార్యకర్తగా మన పార్టీ ప్రచారానికి ఎత్తడం, ఎలక్షన్స్కి తిరగడం జరిగింది. అలాగే ఒక ఆర్టిస్ట్గా అందరికీ నేను వినోదాన్ని అందజేస్తున్నాను. రాజకీయాల్లో మెయిన్ లీడ్ లో రాలేదంటే నేను అట్ ప్రెసెంట్ అటువంటి ఆశలు ఏమి లేవు, అటువంటి కోరికలు ఏమి లేవు. ఓన్లీ ఇఫ్ ఇట్స్ ఆల్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్, ఎనీ ఫీల్డ్లో సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్స్ మేక్ దెమ్. సో ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. అండ్ యాజ్ ప్రెసెంట్ నేను ఒక ఆర్టిస్ట్ కానీ నా సినిమాను, నా పాత్ర, అండ్ ఎప్పుడన్నా అవసరం పార్టీకి అవసరం ఉన్నప్పుడు, ఎలక్షన్స్ అప్పుడు నా విధి కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. ఎండ్ ఆఫ్ ద షో మీకు ఒక చిన్న టెస్ట్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. బాలకృష్ణ ఎలాంటి మనిషి? కామ్ గోయింగ్, యాంగ్రీ యంగ్ మ్యాన్. సినిమాలో యాంగ్రీ యంగ్ మ్యాన్, జీవితంలో కామ్ గోయింగ్. నైస్ ఆన్సర్. సొంత సినిమాల్లో ఏదంటే ఇష్టం? డిస్కో కింగ్, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, భైరవ దీపం. మళ్ళీ కొంచెం క్లిష్టమైన ప్రశ్న, ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి సంబంధం లేని సినిమాలు ఇవన్నీ, అన్ని పెట్టేది సినిమాలు. సో అందరూ ప్రేక్షకులు
చైనా అడగచ్చు కానీ ఏదో నాలుగు ఒకే పరిపాటి సినిమాలు తీసేవాడిని కానీ నేను రకరకాలు చేసేవాడిని. నేను ఈ సినిమాని ఎలా ఒక సినిమాని ఎలా చెప్పుకుంటాను. ఓకే, 2 సినిమాలు చెప్పండి పోనీ. భైరవ దీపం, సమరసింహారెడ్డి. భైరవ దీపం. ఓ గ్రేట్. ఏ నటుడు అంటే ఇష్టం? కమల్ హాసన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి. ఎన్టీఆర్ ఇక్కడ ఎన్టీఆర్ గారు పెడితే ఎన్టీఆర్ అంటారు, అందుకనే పెట్టలేదు నేను. ఎన్టీఆర్ గారు కాకుండా దాన్ని తప్పించాను. మీతో నటించిన ఏ హీరోయిన్ అంటే ఇష్టం? విజయశాంతి, రాధా, సుహాసిని, భానుప్రియ. సౌతులు విజయశాంతి. ఈ తరం హీరోలో ఎవరంటే ఇష్టం? అనుష్క, త్రిష, ఇలియానా, నయనతార. దెన్ ఎవరితో యాక్ట్ చేసి ఏ పిక్చర్స్ ఇప్పుడు ఉన్న పేరు. సో నయనతార అన్నారు ఇప్పుడు సినిమా హిట్ కాబట్టి నయనతార. నచ్చిన రాజకీయ నాయకుడు? ఎన్టీఆర్ గారి పేరు మాత్రం పెట్టలేదు నేను. సోనియా గాంధీ, వైఎస్ఆర్, చంద్రబాబు. చంద్రబాబు. లాస్ట్ క్వశ్చన్. దేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలని కోరుకోమంటే మీరేం కోరుకుంటారు? మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ కళాకారులు పుట్టించి మరి మళ్ళీ ఎన్టీఆర్ గారి కొడుకుగా రామారావు అబ్బాయి గారిని పుట్టించి మరి కోరుకుంటాను. యూ బీన్ వండర్ఫుల్ గెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకోసారి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు వాళ్ళు కూడా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.